ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్లు సభలో ఉన్నప్పుడు ఒక వ్యాపారి గాడిదను తీసుకొచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలనేది ఆ వ్యాపారి యొక్క ఉద్దేశము. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతడు తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే చాలా తెలివిగలది అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. అయితే ఈ గాడిద చాలా తెలివైంది అంటావు అవునా అని అడిగాడు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. అయితే మనం కొంచెం ఓర్పుతో చెబితే ఈ గాడిద చదవటం వ్రాయటం నేర్చుకుంటుంది అంటావు అవునా అన్నాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొని ఆ గాడిదను బీర్బల్ చేతికి ఇచ్చాడు. రాజుగారు గాడిదను కొని తనకెందుకు ఇస్తున్నాడో బీర్బల్కి అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్న అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకెళ్ళి ఒక నెల రోజుల సమయంలోపు గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. నువ్వన్నట్లు నెల రోజులలోపు గాడిదకు చదవటం రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్కి వేరే గత్యంతరం లేకుండా పోయింది. అలాగే మహారాజా, నెల రోజులలోపు ఈ గాడిదకు మాట్లాడటం వ్రాయటం నేర్పిస్తాను అన్నాడు. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను ఇంటికి తీసుకెళ్లాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు. నిజంగానే బీర్బల్ గాడిదకు చదవటం వ్రాయటం నేర్పిస్తాడా అని ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా, లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానంతో మందలించి వదిలేస్తారా? అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకి చదవటం వ్రాయటం ఎలా నేర్పిస్తాడు? ఈసారి ఎలాగైనా బీర్బల్కి శిక్ష తప్పదు అని ఒక వర్గం వారు, ఇంతకుముందు ఇలా ఎన్నోసార్లు చిక్కు సమస్యలను ఎంతో తెలివిగా పరిష్కరించాడు, ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరొక వర్గం వారు, ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్కి అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్కు వ్యతిరేకంగా ఉంది. ఈ విధమైన ఊహాగానాలతో నెల రోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. గాడిదకు వ్రాయటం చదవటం వచ్చిందా కుతూహలంగా అడిగాడు అక్బర్ చక్రవర్తి. చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. గాడిదకు నిజంగానే చదవటం వ్రాయటం వచ్చిందా? ఎప్పట్లాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు. ఈసారి బీర్బల్కు శిక్ష తప్పదు. ఇలా తమలో తాము మాట్లాడుకోసాగారు. నువ్వు చెప్పింది నిజమేనా? నిజంగానే గాడిద చదువుతుందా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అవునన్నాడు బీర్బల్. ఏది అయితే గాడిదతో చదివించు అన్నారు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆ విధంగా తిప్పుతూ మూడవ పేజీ దగ్గరికి రాగానే గట్టిగా చదవటం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. ఇది నిజంగా చాలా అద్భుతము. నువ్వన్నట్లుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అని ఎంతో మెచ్చుకున్నాడు చక్రవర్తి. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలన్నీ స్వీకరించాడు. అది సరే, ఇంతకీ గాడిద ఏమంటుంది అని అడిగాడు మహారాజు. అది ఏమంటున్నదో తెలియాలంటే దాని భాష మనకు తెలియాలి కదా మహారాజా అన్నాడు బీర్బల్. అంతే, అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం అర్థమైంది. సరే, మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెట్టు. కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్లు అరుస్తుంది. నువ్వేం చేశావు? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అడిగాడు అక్బర్. అక్బర్ చక్రవర్తి ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, ఆ రోజు గాడిదను చూసి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారికి 4 డబ్బులు వస్తాయి కదా అని నేను అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించమన్నారు. జంతువులతో మాట్లాడించటానికి నాకేమీ ఇంద్రజాల విద్యలు తెలియదు. కానీ మీరు ఎలాగూ ఒప్పుకున్నారు కాబట్టి నేను మీకు అసలు సంగతి చెప్తాను.
అసలు సంగతి విన్న తర్వాత మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్. అందుకు అక్బర్ చక్రవర్తి అంగీకరించారు. మహారాజా, గాడిదను ఇంటికి తీసుకెళ్ళాక ఒక రోజంతా దానికేమీ పెట్టలేదు. అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను. అంతే, అసలే ఆకలి మీద ఉంది. దానికి తోడు పుస్తకంలో నుంచి గడ్డి కనిపిస్తుంది. ఇంకేముంది, గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డి తినేసింది. మరురోజు రెండో పేజీలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవటం మొదలుపెట్టింది. దాంతో రెండో రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబా మొదటి పేజీ తిప్పింది. దానికేమీ కనిపించలేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను. అందులో గడ్డి పెట్టలేదు. ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఈ విధంగా నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. ఇలా మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ ఏ విధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్. అంతే, సభలో ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి బీర్బల్ని ఎంతగానో అభినందించారు. రాజుగారైతే బీర్బల్కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.